యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాం ద్వారా మీరు పరిశుద్ధాత్మను గురించిన అనేకమైన సంగతులు మీరు తెలుసుకుంటున్నారని నమ్ముచున్నాం. అనేక మంది మరి ఫోన్ల ద్వారా అలాగే కొన్ని మెసేజ్ల ద్వారా కూడా నాకు కూడా తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. హల్లెలూయా. అలాగే చూడండి, మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే అనేకమైన వరాల్లో ప్రాముఖ్యంగా మనము కొన్ని వరాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో ఇప్పటికీ 6 వరాల గురించి తెలుసుకున్నాం. గడిచిన వారంలో ప్రవచన వరం గురించి మరి 2వ భాగం గురించి తెలుసుకున్నాం. మరి ప్రవచన వరం 3వ భాగము గురించి మనం తెలుసుకోవద్దాం. చూడండి, ప్రవచన వరములో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. రెండు భాగాల్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి 3వ భాగంలో మరి ప్రవచన వరంలో ఉండే వివిధ దశలు ఏంటి, అలాగే ప్రవచన వరంలో ఉన్నటువంటి ప్రవచన వరానికి అలాగే ప్రవక్తకి ఉన్న తేడా ఏంటి, ఇంకా ప్రవచన వరము ఏ మార్గాల ద్వారా ప్రవచనాలు చెబుతారు, ఇంకా ప్రవచన వరం పొందాలంటే ఉండవలసిన లక్షణాలన్నిటి కూడా చూడండి రాబోయే వారంలో తెలుసుకుందాం. అయితే ఈ వారంలో మరి వివేచన వరం గురించి తెలుసుకుందాం. మరి నేడు ఈ దినం మరి పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల్లో 7వ వరమైనటువంటి ఆత్మల వివేచన వరం గురించి. ఆత్మల వివేచన వరం అంటే ఏమిటి, తర్వాత ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ వరము నేటి సంఘాల్లో అవసరమా, అలాగే ఈ వరంలో ఉన్న రకాలు ఏమైనా ఉన్నాయా, అలాగే చూడండి ఈ వరం ఎవరు పొందుకోగలరు, ఎలా ఉన్నప్పుడు ఈ వరం పొందుకోగలరు అనే విషయాలు మరి ఈ దినం తెలుసుకోబోతున్నాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని ఈ లోతైన విషయాలు తెలుసుకుందాం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా మహిమాన్వితుడా మహాగణుడా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ధాత్మ వరముల గురించి నాయన అయ్యా మేము తెలుసుకుంటుండగా నేర్చుకుంటుండగా ప్రభా మాకు తెలియజేయండి నాయన. అయ్యా నేర్చుకున్న వరాల గురించి ప్రభా మేము అడుగుతుండగా అయ్యా మా ప్రియులు అడుగుతుండగా ప్రభా వారిని ఆ వరాలతో నింపండి, అలంకరించండి నాయన, ఆ వరాలతో అభిషేకించండి తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా బోధిస్తున్నప్పుడు నాయన అయ్యా మీ సిలువ చాట నన్ను మరుగుపరుచుకొని అయ్యా వాడుకోని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 1 కొరింథీ 12:10 చదువుకుందాం. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు మరి 9 వరాలు లిస్ట్ రాసినట్టుగా మరి కొరింథు సంఘానికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 6 వరాల గురించి తెలుసుకున్నాం, ప్రవచన వరం వరకు తెలుసుకున్నాం. మరి ఈ వారము మరి ఆత్మల వివేచన వరం గురించి తెలుసుకుందాం. చూడండి, ఆత్మల వివేచన, ఇక్కడ 2 పదాల కలయికను మనం చూస్తూ ఉన్నాం. ఆత్మలు ప్లస్ వివేచన, ఆత్మల వివేచన. చూడండి, ఆత్మలు అంటే ఏంటి ఆత్మలు అంటే చూడండి, మరి బైబిల్లో చూస్తే 4 రకాల ఆత్మలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని ఆత్మ, అదే యెహోవా ఆత్మను మనం చూడగలం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మనం చదువుతా ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇలాగూ దేవుని ఆత్మని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి 2వదిగా దేవదూతల ఆత్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు వీరు కారా అని దేవదూతల గురించి మరి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 3వది చూస్తే మరి సాతానాత్మ, 4వదిగా చూస్తే మనుష్య ఆత్మను చూడొచ్చు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపంగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ విధంగా 4 రకాల ఆత్మలు చూస్తూ ఉన్నాం. అలాగే తర్వాత చూస్తే వివేచన అంటే అర్థం తెలుసుకుందాం. చూడండి, వివేచన అంటే డిస్సర్నింగ్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అంటే దీనికి అనేకమైన సమాన పదాలు అంటే సినానిమ్స్ ఉన్నాయి. చూడండి, నానాక అర్థాలు ఉన్నాయి. ఏంటంటే అవి వివేచన అంటే మొట్టమొదటిగా గ్రహించుట అనే అర్థం, అలాగే గుర్తించుట, కనుగొనుట, పరిశోధించుట, పరిశీలించుట, పరీక్షించుట. హల్లెలూయా. ఇంకా మాటల్లో చెప్పాలంటే మరుగైన దానిని తెలుసుకొనుట లాంటిది. హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే సూపర్ న్యాచురల్ ఇన్సైట్ అంటే అతీంద్రియ అంతర్దృష్టిగా మనం చెప్పగలం. హల్లెలూయా. చూడండి, ఈ వివేచన అనేది ఒక దైవిక శక్తి లాంటిది. వివేచన అనేది పరలోక సంబంధమైన సామర్థ్యం లాంటిది. హల్లెలూయా. చూడండి, ఇంకా చెప్పాలంటే వివేచన అనేది ఆత్మ సంబంధమైన టెస్టింగ్ టూల్.
ఏంటి ఆత్మ సంబంధమైన టెస్టింగ్స్లు అంటే ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు మరి ఏవైనా కావచ్చు. చూడండి, వివేచన, డిసర్నింగ్ అనే ఈ పదాన్ని, దిస్ వర్డ్ ఈ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్. ఇది డయాక్రీ అనే వర్డ్ నుంచి దీన్ని మరి డెరైవ్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ డయాక్రీ అనే పదానికి, గ్రీకు పదానికి ఏంటంటే వేరు చేయడము, తీర్పు తీర్చడము, సరిగ్గా తీర్పు తీర్చడము అని అర్థంగా ఉంది. అంటే ఏంటి వేరు చేయడం అంటే? చూడండి, మరి మంచిలో నుంచి చెడును వేరు చేయడం, చెడులో నుంచి మంచుని సపరేట్ చేయడం లాగా వేరు చేయడం, సపరేట్ చేయడం, తీర్పు తీర్చడం లాగా. ఇంకా అలాగే గోధుమల్లో గురుగులను కనిపెట్టడం, అలాగే చూడండి గొర్రెల్లో మధ్యలో దాగి ఉన్న తోడేలను గుర్తించడం లాంటిదే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఆత్మలు అంటే తెలుసుకున్నాం, వివేచన అంటే తెలుసుకున్నాం. అలాగే ఆత్మల వివేచన అంటే ఏంది? హల్లెలూయా. చూడండి, ఈ ఆత్మల వివేచన అనేది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఒక పరలోక సంబంధమైన ఒక శక్తి, ఒక వరము, ఒక దీవెన, ఒక బహుమతి, ఒక ఈవిగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే, సంఘానికి అనుగ్రహించే ఆధ్యాత్మిక వరాల్లో ఒక ప్రాముఖ్యమైనది అనొచ్చు. అయితే ఈ వరము, ఈ ఆత్మల వివేచన వరం అనేది ఏంటంటే సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. సంఘము విస్తరించడానికి, సంఘము ఫలించడానికి, సంఘము వ్యాపించడానికి ఈ వరము ఎంతగానో ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి సమాజాల్లో ఏంటంటే ఆధ్యాత్మిక మోసం ఎక్కువైపోతూ ఉంది. హల్లెలూయా. కపట బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధమైన అబద్ధాన్ని నిజంగా చేసి చూపించే వాళ్ళు నేటి సంఘాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో ఈ వివేచన, ఆత్మల వివేచన వరం అనేది చాలా చక్కగా పనిచేయడం, ఆపరేట్ అవ్వడం ప్రారంభమవుతుంది. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. అవును, నేటి సంఘాల్లో జరుగుతున్న తంతు ఇదే. హల్లెలూయా. గనుక ఇలాంటి వారిని, ఈ అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను, మోసపుచ్చు వారిని, వీరి యొక్క సూచక్రియలను ఇవన్నీ గుర్తుపట్టాలంటే ఆత్మల వివేచన వరం సంఘానికి ఎంతగానో అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఆత్మ వివేచన అనేది మోసపుచ్చే ఆత్మలను బహిర్గతం చేస్తుంది, వెల్లడి చేస్తుంది. హల్లెలూయా. ఈ వరానికి ఉన్న ప్రత్యేకత ఇది. ఏది నిజమే దేవుని ఆత్మ, ఏది సాతానాత్మ అని ఈ వరం ఉన్న వాళ్ళకి తెలియజేయడం ప్రారంభం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఈ ఆత్మ అలా వివేచన అంటే తెలుసుకున్నాం. అలాగే ఆత్మల వివేచన అని ఏమైనా రకాలు ఉన్నాయంటే, ఎస్, ఆత్మ వివేచన అనేది 2 రకాలుగా మనం చూడగలం. ఆత్మ వివేచన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే సాధారణ వివేచనగా మనం చూడగలం. రెండవది అసాధారణ వివేచన, లేదంటే దైవిక సంబంధమైన వివేచన అందామా. హల్లెలూయా. చూడండి, మనం సాధారణ వివేచన అంటే ఏంటి? సాధారణ వివేచన లేదా సహజ వివేచన అనొచ్చు. ఈ సాధారణ వివేచన లేదా సహజ వివేచన అంటే కొంతమంది వ్యక్తులు, మనుషులు వాళ్ళకున్న అనుభవం ద్వారా, వాళ్ళు కొన్ని శాస్త్రాలు అంటే అభ్యాసం చేయడం ద్వారా, శాస్త్రాలని చదవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, ఇంకా ఏంటంటే కొన్ని విషయాలను పరిశీలించడం ద్వారా, కొన్ని వాటి మీద డీప్ ఇన్సైట్ అంటే అంతర్దృష్టి ఉంచడం ద్వారా ఏంటంటే ఈ సాధారణ వివేచన అనేది వారు పొందుకోవడం ప్రారంభిస్తుంటారు. హల్లెలూయా. అలాగే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని ప్రవర్తనలను బట్టి, ఇంకా కొన్ని ఉద్దేశాలను బట్టి వీరు ఈ సాధారణ వివేచన ద్వారా తీర్పు తీర్చడము, మూల్యాంకనం చేయడం మనం చూడొచ్చు. ఒక మాట చెప్పాలంటే ఇది మానవ శక్తితో ఉద్భవించేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా మనస్సు లేదా ఇంద్రియ జ్ఞానం ద్వారా ఇది పనిచేయడం ప్రారంభమవుతూ ఉంటుంది. ఏంటి? సహజ వివేచనను మనం చూడగలం. ఉదాహరణకు చూస్తే ప్రజలు చేసే కొన్ని మోసాలని ఇది సహజ వివేచన కనిపెట్టడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తరచుగా ఈ సహజ వివేచన అనేది వ్యక్తిగత పక్షపాతానికి దారితీస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే చూడండి, ఒక మాట చదువుకుందాం. సహజ వివేచన అనేది ఎలా పనిచేస్తూ ఉంటుందో లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి సీమోను అనే పరిసయ్యుడు తన ఇంటికి మరి ఆహ్వానించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ ఇంటిలోనికి పాపాత్ములైన స్త్రీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి అత్తరుబుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలకి అత్తరును పూసి అభిషేకించి చేస్తున్నప్పుడు అప్పుడు ఆ పరిసయ్యుడైన సీమోను ఏంటంటే ఈ సహజ వివేచనతో, అంటే ఆమె పై రూపాన్ని చూచి
అక్కడున్న పరిస్థితులను చూచి ఆమెను గురించిన విన్న విషయాలన్నింటినీ బేరీజు వేసుకొని అప్పుడు తన వివేచనతో యేసయ్యను ఒక తీర్పు తీరుస్తున్నాడు. యేసయ్య మీద ఒక తీర్పు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఏంటంట, ఈయన నిజంగా ప్రవక్త అయితే తనను ముట్టుచున్న ఈమె ఎవతో తెలుసుకుంటాడు కదా అని తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఈ సహజ వివేచన అనేది ఇలాగ ఉంటుంది, ఇలాగ ఉండడం ప్రారంభమవుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అతని హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, ఆలోచన అన్నిటినీ గమనించిన వాడై ప్రభువైన యేసుక్రీస్తు వారు అతని ప్రశ్నకి జవాబు కింద వచనాలు చూస్తే జవాబు ఇస్తున్నట్టుగా అతని నివృత్తి చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే 1 సమూయేలు 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసినట్లయితే మరి హన్న దేవుని మందిరానికి వెళ్ళి తన సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కింద నేల మీద పడి ఒకవేళ కన్నీరు విడుస్తూ మత్తురాలు అటు ఇటు ఊగుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అది చూచిన ఏలి దైవజనుడు ఆమెను చూచి, ఇదిగో మత్తురాలై ఉంది, తాగి వచ్చావని, ఎందుకు నువ్వు మత్తురాలై ఉంటున్నావని ఆమెను ప్రశ్నిస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇతను ఏలి దైవజనుడు తన సహజ వివేచనతో ఆమె పరిస్థితులను చూచి, పైరూపాన్ని చూచి, ఆమె తల ఊగడం చూచి, ఆమె ఎక్కి ఏడవడాన్ని చూచి, పెదవులు కదిలించడం చూచి, మూలుగడం చూచి మత్తురాలు ఉంది అనుకుంటున్నాడు. హల్లెలూయా. తప్పే కదండి, అతని వివేచన తప్పైంది కదండి అక్కడ. హల్లెలూయా. అలాగే ఇంకోటి చూద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూస్తే దేవుడైన యెహోవా మరి సమూయేలు ప్రవక్తకు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఒక వ్యక్తిని అభిషేకించుము, అందుకు యెష్షయి ఇంటికి వెళ్ళి యెష్షయి కుమారులో నేను చూపించే ఒక వ్యక్తిని అభిషేకించమని అతను ఇంటికి పంపించినప్పుడు సమూయేలు ప్రవక్త యెష్షయి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఏలీయాబును చూచి నిజముగా ఇతడు దేవుడు కోరుకునే వ్యక్తి ఇతడే అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఇక్కడ సమూయేలు ప్రవక్త యొక్క వివేచన తప్పు అవుతుంది, సహజ వివేచన. ఎందుకంటే రాజు అనేవాడు బలముగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, శరీర సౌష్ఠ్యం ఉండాలా, అందంగా ఉండాలా, శూరుడై ఉండాలా. ఇవన్నీ లక్షణాలు ఏలీయాబును చూడగానే ఉట్టి పడతా ఉండేవి. సమూయేలు ప్రవక్త చూచి ఆహా నిజమైన వ్యక్తి ఇతనే అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో సమూయేలు మనుషులైతే పై రూపాన్ని ఎత్తును లక్ష్య పెడతారు, నేనైతే హృదయాన్ని లక్ష్య పెట్టు దేవుడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు ప్రవక్త యొక్క సహజ వివేచన ఇలా చూస్తూ ఉన్నాం. అలాగే రెండవది వివేచనల్లో రెండవ రకమైన ఏంటంటే సూపర్ న్యాచురల్ డిసర్నింగ్, అంటే అసాధారణమైన వివేచన, అంటే దైవిక సంబంధమైన అంతరింద్రియ వివేచనగా మనం చూడగలం. చూడండి, ఈ వివేచన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరంగా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ నేరుగా ఒక వ్యక్తికి ఇచ్చే ఆధ్యాత్మిక వరంగా మనం చూడవచ్చు. హల్లెలూయా. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఈ ఒక వ్యక్తి తన ఎదుట నిలబడిన వ్యక్తి ఏ ఆత్మతో పనిచేస్తున్నాడు, దేవుని ఆత్మతో పనిచేస్తున్నాడా, సాతాన్ ఆత్మతో పనిచేస్తున్నాడా, మనుష్యుల యొక్క ఆత్మచేత ఇతను ప్రేరేపించబడుతున్నాడు అనేది ఈ వరం కలిగిన వారు వెంటనే గుర్తించడం, కనుగొనడం, ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. చూడండి, అలాగే మనం కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఈ అంతరింద్రియ వివేచనకి ఒక 2 ఉదాహరణలు తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే మరి పౌలు ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏంటంటే పుతోను అను స్త్రీ దయ్యం పట్టినది. పుతోను అను దయ్యం పట్టిన ఒక స్త్రీ ఏంటంటే ఆ ప్రాంతంలో అనేకమైన దర్శనాలు, ప్రవచనాలు, అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక బిజినెస్ చేస్తున్నట్టుగా, పుతోను వ్యాపారాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అపొస్తలుడైన పౌలు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చి ఆ స్త్రీని చూచి, ఆత్మల వివేచన వరం కలిగిన అపొస్తలుడైన పౌలు ఆ స్త్రీని చూచి నిజంగా సాతాను ఆత్మచేత వాడబడుతున్నదని గుర్తించినంత వరకు ఆ ప్రాంతంలో అందరూ కూడా ఆ అబద్ధమే నిజం అనుకొని బ్రతికేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఆ అబద్ధమే నిజం అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు, దర్శనాలు చెప్పించుకుంటూ ఆమె యజమానులు గొప్ప వ్యాపారం చేస్తూ ధనాన్ని మరి సంపాదిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇలాగూ ఏది దేవుని ఆత్మ, ఏది సాతానాత్మ అని గుర్తించడానికి ఈ వరం ఉపయోగపడుతుందండి. హల్లెలూయా. అలాగే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం చూస్తే అననీయ సప్పీరాల గురించి మనం చూడగలం. అయితే చూడండి, ఈ అననీయ మరి కొంత తను మొక్కుబడి చేసుకున్న పొలాన్ని అమ్మివేసి ఆ ధనాన్ని మరి దేవుని దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు
ఎవరికి తెలియదు కదండి, ఎవరు చెప్పలేదు కదండి. పై రూపాన్ని బట్టి అక్కడ అపొస్తలుడు పౌలు అతని గురించి అతనికి ఏం తెలియదు కదా. మరి ఎలా అంచనా వేస్తున్నానంటే ఇది సహజమైన వివేచన కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వివేచన వరంతో అతని హృదయంలో దాచుకున్న కొంత ధనాన్ని ఇతను చూడగలుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఏంటంటే ఈ ఆత్మల వివేచన వరం కలిగి ఉన్న వారు ఏంటంటే హృదయాన్ని చదవగలరు. హల్లెలూయా. ఇతరుల హృదయ అంతరంగంలో ఉన్న మూలాన్ని వీరు గుర్తించడం ప్రారంభమవుతూ ఉంటుంది. ఇంకొక ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం. నేటి సంఘాల్లో ఈ ఆత్మల వివేచన వరం అవసరమా? నేటి సంఘాల్లో ఈ ఆత్మ ఎందుకు ఈ వివేచన వరం అవసరం అంటే, చూడండి, నేడు మనం ఉన్నటువంటి ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఏంటంటే ప్రతి సంఘానికి, ఒక సంఘం కాదు కానీ ప్రతి సంఘానికి చూడండి ఈ ఆత్మల వివేచన వరం ఎంతో అవసరము. ఈ ఆత్మ వివేచన వరం యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉందని చెప్పొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే నేడు మనము జీవిస్తున్న మనం సంఘాల్లో ఏంటంటే ఆధ్యాత్మిక పోరాటం ఎక్కువైపోతూ ఉంది, మోసపూరితమైన కార్యక్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. హల్లెలూయా. అనేకమైన అపొస్తలుడు పౌలు అంటాడు, అనేకులు తప్పుడు బోధలు, అబద్ధపు ఆత్మలు ఏంటంటే మోసపూరితమైన సంకేతాలను బట్టి అనేకుల్ని దారి తప్పిస్తున్నారని అపొస్తలుడు పౌలు అనేక సంఘాలని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ ఆత్మల వివేచన వరం అనేది కేవలము ప్రవక్తలకి, బోధకులకి లేదంటే సేవకులకి మాత్రమే అవసరమని పాత నిబంధనలు అనేవాళ్ళు. ఇది వాళ్ళ దగ్గరే ఉండేదని. కానీ నేటి ఆధునిక సమాజంలో, ఇప్పుడు నేడు మనం ఉంటున్న సమాజంలో కేవలం బోధకులకే, సేవకులకే, యాజకులకే, వీరికే అన్న తారతమ్యం లేకుండా ఏంటంటే ఈ వరం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి విశ్వాసికి ఆత్మల వివేచన వరం అవసరం. చూడండి, ఏ వ్యక్తి నాకు ఇది అవసరం లేదని చెప్పడానికి లేదు. హల్లెలూయా. చూడండి, ఈ వరముతో ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఆత్మల వివేచన వరంతో నింపబడాల. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆత్మల వివేచన వరం అనేది ఒక వ్యక్తి తన ఆత్మను ఆధ్యాత్మికంగా రక్షించే వరంగా ఉండడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఈ చూడండి, ప్రతి వ్యక్తికి ఇది అవసరమే. ఏ ఆత్మ నిజమైన ఆత్మ, ఏ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ, ఏ ఆత్మ మనిషి ఆత్మ అని ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాలా. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. హల్లెలూయా. చూడండి, మరి అక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మదేవుడు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ వరం నాకు కాదు, వీరికి కాదు, వారికే అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క విశ్వాసికి ఈ వరము అవసరమే. ప్రతి ఒక్క విశ్వాసి ఈ వరాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. దేవుని ఆత్మ అయితే ప్రతి ఒక్కరికి వరం ఇవ్వడానికి దేవుని ఆత్మ రెడీగా ఉంటుంది. జగ్లో రివర్స్ షరీ అదోన యజమ రబెరాగ్రతోర్ ఎంతన జాహసురేల దేవుని ఆత్మ సిద్ధంగా ఉంటుంది. కానీ అడిగేవారే కొందరుగా ఉంటున్నారు. ఎందుకంటే అనేకులు గుర్తించలేకపోతున్నారు ఈ వరం యొక్క ప్రాముఖ్యత. చూడండి, ఈ వరము ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏంటంటే మోసపుచ్చే ఆత్మల చేతిలో పడకుండా తప్పించుకోవడానికి వీలవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 ఏంటంట, అపవాది తంత్రములు ఎరిగిన వారే దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి అంట. ఏంటంట, అపవాది తంత్రములు ఎదిరించడానికి. ఎవరిని ఎదిరించడానికి? సాతాను తంత్రాలు ఎదిరించడానికి. సాతాను తంత్రాలు తెలియాలి కదా. మొదట వాడు సాతాను ఎదిరించాలంటే, సాతాను తంత్రాలు తెలియాలంటే నీకు వివేచన వరం తెలిసి ఉండాలా. హల్లెలూయా. వివేచన వరం నీకు ఆపరేట్ అవుతూ ఉండాలా. హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం. 1 తిమోతి 5:8 అపవాది ఏంటంటే వాడికి సమయం తక్కువ ఉందానని గ్రహించి అపవాది ఏంటంటే గర్జించు సింహములే బొబ్బరించి తిరుగుతున్నాడంట. ఎవరిని మింగుదునా, ఎవరిని పట్టుకుందునా, ఎవడిని పడగొట్టుదునా అని మరి సాతాను మరి గర్జించు సింహములే తిరుగుతా ఉన్నటువంటి సందర్భాలు దినాల్లో మనం ఉంటుండగా గనుక ప్రతి వారికి ఈ ఆత్మల వివేచన వరం అవసరం. హల్లెలూయా. మరి సేవకులకే, మరి బోధకులకే, ఆ అన్నకు ఈ అన్నకు వారికి అవసరం, నాకేం అవసరం అని దయచేసి వాక్యం వింటున్న ప్రియుల అలా అనుకోవద్దండి. దయచేసి ఈ గర్జించే ఆ సింహం వల నుండి తప్పించుకోవాలంటే, సాతాను యొక్క అపవాది యొక్క తంత్రాలను గుర్తించాలంటే ఆత్మల వివేచన వారం నీకు ఎంతగానో అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే
సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ప్రజలే, నీవు నేనే. సంఘంలో నీవు నేను ఉంటున్నాం. సంఘానికి అవసరం అంటే నీకు నాకు ఉండాలా. హల్లెలూయా. నీకు నాకు ఆ వరం ఉండాలా. సంఘంలో ప్రతి వారికి వరం ఉండాలా. హల్లెలూయా. అప్పుడే సంఘములోనికి ఏంటంటే గొర్రెల మధ్యలోకి దూరిన తోడేలను పట్టుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ వరం ప్రతి వారికి అవసరంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ సంఘంలో ఈ ఆత్మల వివేచన వరం అంటే ఇందాక తెలుసుకున్నాం. వివేచన అంటే వేరు చేయడము, తీర్పు తీర్చడము, ప్రక్కన పెట్టడము. అంటే గోధుమలోంచి గురుగులు తీయడము, గొర్రెలోంచి తోడేలను పక్క పెట్టడము, ఏంటంటే మంచిలోంచి చెడును తీసేయడం లాంటిది ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే సంఘంలో అలా వేరు చేయడం కాదు, కానీ ఈ వరము సంఘంలో అందరినీ పక్కకు సపరేట్ చేయడం లాంటిది. కానీ సంఘాన్ని సంరక్షించేదిగా, సంఘాన్ని కాపాడేదిగా ఈ వరం పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ దినాల్లో అబద్ధం ఎక్కువగా, అనేక సంఘాల్లో అబద్ధమే సత్యముగా కనబడే దినాలుగా అనేక సంఘాల్లో ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అన్న ఏందన్నా అర్థం కాలేదంటే, ఇందాక మనం పూతోను గురించి విన్నాం కదా. ఆ సంఘములో, ఆ సమాజంలో అపొస్తలుడైన పౌలు రానంత వరకు, ప్రజలకి వివేచన వరం ఉందని తెలియనంత వరకు ఆ అబద్ధమే నిజంగా ఉండిపోయింది కదా. హల్లెలూయా. అలాగా నేటి సంఘాల్లో ఏంటంటే అబద్ధం అనేది సత్యంగా కనిపించే ఈ దినాల్లో ప్రతి వారికి వివేచన వరం అవసరం. హల్లెలూయా. చూడండి, ఈ వివేచన వరంతో మనం వేటిని కనుక్కోగలం, దేన్ని గుర్తించవచ్చు అంటే దాదాపుగా ప్రాముఖ్యంగా 4 విషయాలని మనం అతి ప్రాముఖ్యంగా ఎన్నో విషయాలు గుర్తించవచ్చు, కానీ 4 ప్రాముఖ్యమైన విషయాలని ఈ వరం ద్వారా గుర్తించవచ్చు. ఏంటంటే మొట్టమొదటిగా కళలను గుర్తించవచ్చు. ఒక వ్యక్తి కళలు కన్నప్పుడు, అవి కళలు చెప్పేటప్పుడు ఇది దేవుని ద్వారా వచ్చిన కళనా, ఏంటంటే తన ఆత్మ ప్రేరేపణ వచ్చిన కళనా, లేదంటే సాతాను చూపించిన కళనా, లేదంటే దేవదూతలు చూపించిన కళనా, ఏంటి ఈ కళ అనేది గుర్తించవచ్చు. అలాగే దర్శనాలు కూడా. దర్శనం ఇది దేవుని ద్వారా వచ్చిన దర్శనమా, సాతాను చూపించిన దర్శనమా అని గుర్తించవచ్చు. అలాగే ప్రవచనాలు చూస్తే, ప్రవచనాల్లో ఇది దైవ ప్రవచనమా, లేదంటే సాతాను ప్రవచనమా, మనుష్యతతో చెప్పే ప్రవచనమా అనేది ఈ వివేచన వరము మనకు తెలియజేయడం ప్రారంభిస్తుంది. అలాగే చూడండి, అనేకులు బోధిస్తుంటారు కదా, మరి వీరు ఎలాంటి బోధతో నడిపిస్తున్నారు, వీరు చెప్పే బోధ ఏంటి, ఇది దైవ సంబంధమైన బోధన, సాతాను బోధన, లేదంటే మనిషి ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే చెబుతున్న బోధన, అది వివేచన వరము మనకు తెలియజేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నేటి దినాల్లో చూడండి, మరి నేడు అనేకమైన పెంతెకోస్తు సంఘాలు చూస్తే ఈ కళలు చెప్పేవాళ్ళు, దర్శనాలు చెప్పేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవారు, బోధలు చెప్పేవాళ్ళు మనందరం చూస్తూ ఉంటాం. కానీ ఏ వ్యక్తిని ఏ ఆత్మ అంటే సాతాను వాడుకుంటుందా, ఇంకా ఎవరు వాడుకుంటున్నారనేది ఈ ఆత్మల వివేచన వరం మనకు తెలియజేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అయితే చూడండి, ఈ ఆత్మల వివేచన వరం, ఈ వరం మనం ఎలా పొందగలం? హల్లెలూయా. ఈ వరాన్ని మనం ఎలా పొందగలం అంటే, ఈ వరము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరాలు 2 రకాలు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఒక వ్యక్తి అడుగుతుండగా ఇచ్చే వరాలు కొన్ని చూస్తున్నాం. అలాగా దర్శనము, ప్రవచనము, స్వరం వినే వరం, అన్య భాషలు, అలాగే వాటి సరసన ఈ ఆత్మల వివేచన వరం కూడా దేవుడు అడుగుచుండగా ఇది ఇచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే రెండవ గ్రూప్ కేటగిరీ ఏంటంటే, దేవుడు మనం అడిగితే ఇవ్వడు, కానీ తనంతటా తానే తన ప్రణాళికను బట్టి, తన పనిని బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి, తన చిత్తాన్ని బట్టి తన ప్రజలకి ఇచ్చే వరంగా మనం చూడగలం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ బహుమతి ఎవరు పొందుకోవాలి, ఎలా పొందుకోవాలంటే 4 కార్యాలు నువ్వు చేసేటప్పుడు ఈ వరాన్ని పొందుకోగలం. ఏంటంటే మొట్టమొదటిగా చూడండి, 1 కొరింథీ 14:1 మనం చూసినట్లయితే, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. హల్లెలూయా. రెండోది, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఎక్కువగా ఎవరైతే దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉంటారో, ఎక్కువ మరియలాగా దేవుని సన్నిధానంలో కూర్చొని ఉంటారో, దేవుని వాక్యాన్ని అనుదినం దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటారో, అలాంటి వారికి ఈ ఆత్మ వివేచన వరం అనేది చాలా సులువుగా వారు అడుగుతుండగానే పొందుకుంటారు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఏ లోకంలో దేనికైనా సరే దేవుని వాక్యమే సత్యానికి ప్రమాణంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం మనం చదువుకుంటే 2 తిమోతి 3:16-17 అక్కడ ఒక సేవకుని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దైవజనుడా, ప్రతి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడినట్లు
అంటే ఉపదేశించడానికి, బోధించడానికి, ఖండించడానికి, గద్దించడానికి, హెచ్చరించడానికి, దేనికైనా అన్నింటికీ వాక్యమే అవసరం. కనుక వాక్యాన్ని నువ్వు ధ్యానించేవాడిగా ఉండాలా. వాక్యం ఏంటంటే పరిపూర్ణంగా నువ్వు సిద్ధపడుతూ ఉండాలా. వాక్యంలో అనేక విషయాలు తెలుసుకోవాలా. వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నువ్వు మరియలాగా కూర్చొని ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యరీతిగా మరియతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు నీతో మాట్లాడేటప్పుడు అనేక విషయాలు, టెక్నిక్స్, రహస్యాలు, అనేక విషయాలు నువ్వు తెలుసుకోవడం ప్రారంభిస్తావు. అలాగా చూడండి, ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, అలా ధ్యానించే వారికి ఈ వరము ఆపరేట్ అవడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అలాగే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూస్తే దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గం లాంటిది గా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ ఖడ్గము ఏంటంటే హృదయంలో నుంచి ఎముకల మధ్యలోకి దూరుకుపోతుందని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ రెండంచుల గల ఖడ్గం అంటే దేవుని వాక్యము ఏం చేస్తుందంట, హృదయంలోని యొక్క తలంపులను వివేచిస్తుందంట, కనుక్కుంటుందంట, గ్రహిస్తుందంట, తెలుసుకుంటుందంట. అంటే ఒక వ్యక్తి అతను హృదయంలో ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది అనేది ఈ వివేచన వరం తెలియజేయడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అలాగే మూడవ లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మలో నడుచుకోవడం ద్వారా. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో నడుచుకునేటప్పుడు, దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడేటప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 5:20 మనం ఆత్మను అనుసరించి జీవించు వారు అయితుమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందామని చెప్తున్నారు కదా. అలాగా మనం ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఆత్మ పట్ల సున్నితత్వం ఏం చేస్తుందంటే ఈ వివేచన వరాన్ని వారికి ప్రసాదించడం, వారికి వివేచన వరం ఏంటంటే వారి వివేచన పదును పెట్టడం తెలియస్తుంటుంది. హల్లెలూయా. చూడండి, అలాగే 4వ లక్షణం ఏంటంటే ప్రార్థన మరియు విధేయత. ఈ రెండింటి ద్వారా, ఈ విధేయత చూపించడం ద్వారా ఈ వివేచన వరం ఏంటంటే ఒక వ్యక్తి తన దైనందిక జీవితంలో అది ఉపయోగం ప్రారంభమవుతుంది, అది యూజ్ అవ్వడం ప్రారంభమవుతూ ఉంటుంది, దాని వినిమయం పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మనం దేవునికి ఎక్కువగా దేవునికి మనం లోబడేటప్పుడు ఈ వరము నీకు తెలియకుండానే నీకు ఆపరేట్ అవ్వడం, నువ్వు ఎదుట నిలబడిన ఆత్మలను నువ్వు గుర్తించగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 అక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు, మంచి చెడులను వివేచించడానికి నిరంతరం అభ్యాసము ద్వారా శిక్షణ పొందగలరని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. అంటే మనము దేవుని వాక్యాన్ని ద్వారా మనం మంచి చెడులను మనం తెలుసుకోగలం. అంటే దేవునికి మన విధేయత చూపెట్టడం ద్వారా, దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా ఈ వరం నీకు వస్తుందని అక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఈ 4 రకాలుగా వివేచన వరాన్ని మనం పొందగలం. హల్లెలూయా. అయితే చూడండి, నేటి అనేక సంఘాల్లో ఆధ్యాత్మిక గందరగోళము సంఘంలో మరి ప్రపంచంలో ఏంటంటే గందరగోళంతో నిండిపోయింది. కనుక దేవుడు తన ప్రజలని, సంఘాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వివేచన వరం యొక్క వెలుగులో నడవాలని దేవుడు అనేకులకి వరంతో నింపాలని, అనేకుల్ని వరంతో అలంకరించాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, వివేచన వరం ద్వారా శక్తివంతమైన పరిచర్య చేయడానికి సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం ప్రారంభమవుతుంది. ఈ వివేచన వరం ద్వారా పరిశుద్ధాత్మతో ఒక లోతైన సహవాసం కలిగి జీవించడానికి వీలవుతుంది. గనుక ఈ వివేచన వరం ద్వారా ఎన్నో మేళ్ళు దాగి ఉన్నాయి. కనుక మనం ఏంటంటే ఈ వరం గురించి తెలుసుకున్న తర్వాత నేను ఏంటంటే ఈ వరం ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం. ఈ ఆత్మల వివేచన వరం నాకు దయచే ప్రభా అని ప్రతి వారు అడగవలసిందే. నాకు వద్దు అనడానికి వీల్లేదు. ఏంటంటే నీకు ఒక ఆధ్యాత్మికమైన రక్షణ లాగా ఈ వరం నిన్ను కాపాడడం ప్రారంభిస్తుంది. దయచేసి తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం. జమ్ రియా కరవోషర రతన ఎజమరి వెందర రివికర్ యాదన ఎలమర ఔషన రివి దుర్యాంతన ఎజరి కరౌదన రివిలేన ఎజరో రివాతో రే కడోతనసర. తండ్రి స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. రిమ షతిర ఎనవ కరజందరలే. తండ్రి స్తోత్రం నాయన. అయ్యా, ఈ నేడు సంఘాలు ప్రభా ఇదిగో నాయన ఆధ్యాత్మిక మోసంలో కొట్టుముట్టి ఆడుతున్నాయి ప్రభా. ఇదిగో నాయన ఆధ్యాత్మిక పోరాటంలో ఇదిగో నాయన అనేక సంఘాలు పడిపోతున్నాయి ప్రభా. ఇదిగో నాయన సంఘాలకు ప్రభా ఇదిగో ఈ వివేచన వరంతో అనేకమైన సంఘాలని ఆత్మ వరంతో నింపండి నాయన. ఇదిగో ప్రభా అంత్య దినాలని నాయన సాతాను ఇదిగో ప్రభా తన గడియ సమీపిస్తుందని తెలిసి అనేక సంఘాలను పాడు చేస్తుండగా ప్రభా అయ్యా సంఘాలన్నింటినీ నాయన ఈ ఆత్మవరంతో నింపండి. అయ్యా సంఘాలలో నాయన
ఈ ఆత్మ వర్షాన్ని నైనా వివేచన వరాన్ని ఇదిగో అయ్యా కుమ్మరించండి నైనా, వర్షంలాగా కుమ్మరించండి ప్రభా. తండ్రి ఎవరెవరైతేనైనా ఈ ఆత్మవరం ఈ ఆత్మలో వివేచన వరం కావాలని అడుగుతున్నారు ప్రభా, వారందరినీ ఆత్మతో ఈ వరంతో నింపండి నైనా. జలో మిరియామరి కరవుదన యా రవ క్రదురు యాసల ఎలెవరెవర క్రౌతునరి రిమ శరగదరల అయ్యా ఎవరైతే అడుగుతున్నారో ప్రభా, లెట్ దెమ్ రిసీవ్ జేఆర్వి క్రౌదనలవ ఎదోరివి క్రసందరల. తండ్రి మీకు స్తుతి దేవా, మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా.